ఫస్ట్ అయితే పైనాపిల్ షేప్‌లో అండ్ క్రౌన్ షేప్‌లో కార్డ్‌బోర్డ్ కట్ చేయాలి. కార్డ్‌బోర్డ్‌కి అటాచ్ చేస్తే మనకి స్ట్రాంగ్‌గా ఉంటది. దానిపైన యెల్లో చార్ట్ పేపర్ అంటించాలి. సో, యెల్లో చార్ట్ పేపర్‌తోనే మనం ఇలా 4 కప్స్ లాగా చేయాలి. చిన్నప్పుడు మనం అందరం చేసే ఉంటాం గదండీ! ఒకసారి తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా స్క్వేర్ పేపర్ తీసుకొని, సో, దాన్ని ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసి, తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి చెయ్యాలి. అండ్ మనం ఇదేంటంటే కార్డ్‌బోర్డ్ లేకుండా గూడా కొంతమందేందంటే 2 చార్ట్ పేపర్స్ పెట్టి చేస్తారు. కానీ అలా ఓన్లీ చార్ట్ పేపర్స్‌తో చేస్తే చిన్న పిల్లలు గదండీ! కొంచెం వెంటనే ఏదన్నా పట్టుకున్న వెంటనే చినిగిపోతది. ఇలా కార్డ్‌బోర్డ్‌తో చేస్తే ఏంటంటే వాళ్ళు ఏం చేసినా చినిగిపోకుండా ఉంటది. అండ్ మనం అది కొంచెం సేవ్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకెవరన్నా చిన్న పిల్లలు మనకి ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకి యూజ్ అవుతది. అండ్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఫ్యాన్సీ డ్రెస్‌కి కూడా అది అలా యూజ్ అవుతదని చెప్పి మేము కార్డ్‌బోర్డ్ పెట్టి చేసాము. అండ్ ఇలా మీరు చేసేటప్పుడు స్క్వేర్ పేపర్ కొంచెం జాగ్రత్తగా మరీ చిన్నది, మరీ పెద్దది కాకుండా కొంచెం మీడియం సైజ్ ఉన్న పేపర్ తీసుకొని చేస్తే బావుంటది. ఎందుకంటే మరీ చిన్నయి చేసినా మనం చాలా ఎక్కువ చేయాల్సొస్తది. అంత నీట్‌గా ఉండదు. సో, కొంచెం మనం మీడియం సైజ్ పేపర్ తీసుకొని చేసినట్టయితే మనకి గూడా కన్వీనియంట్‌గా ఉంటది. ఈ ఫ్యాన్సీ డ్రెస్సులేమో గానీ, మనకి ఎక్స్‌ట్రా పని, పాపం టీచర్స్‌కి ఎక్స్‌ట్రా పని. మన చిన్నప్పుడైతే ఈ డ్రెసెస్ ఇవన్నీ ఏం లేవు. ఓన్లీ యూనిఫార్మ్ అండ్ ఫ్రైడే లేదంటే సాటర్‌డే సివిల్ డ్రెస్ ఉండేది. ఈ ఫ్యాన్సీ డ్రెస్సులు ఇయన్నీ అసలు ఇవన్నీ చేస్తుంటే ఇంకా అసలు నర్సరీ పిల్లల నుంచి, ఎల్‌కేజీ పిల్లల నుంచే ఫ్యాన్సీ డ్రెస్సులు, ప్రాజెక్ట్ వర్కులు ఇవన్నీ వాళ్ళేం చేస్తారో గానీ, ముందు ఇంట్లో పేరెంట్స్‌కే ఎక్కువ వర్క్ అయిపోతుంది. పాపం అదే విధంగా టీచర్స్‌కి గూడా ఎక్కువ వర్క్ ఉంటదిలెండి. అండ్ ఇలాగైతే మనం ఫ్యాన్సీ డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత మేమైతే ఎనక కొంచెం కట్టడానికన్నట్టుగా కార్డ్‌బోర్డ్ కొంచెం ఎక్స్‌టెన్షన్ ఉంచాము. సో, అలా అయినా ఉంచుకోవచ్చు. లేదంటే మనం ఫ్రీగా అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్ ఏమీ లేకుండా. అండ్ ఇంకోటేంటంటే మనం నెక్ దగ్గర రిబ్బన్‌తో గానీ, లేదంటే ఏదన్నా తాడుతోటి చిన్న చిన్న హోల్స్ పెట్టి తాడు కట్టేసైనా మెడలో ఏసి హ్యాంగ్ చేయొచ్చు. లేదంటే రిబ్బన్‌లాగా ఏదన్నా మనకి ఫ్యాన్సీ స్టోర్‌లో అవైలబుల్ రిబ్బన్‌తో అయినా మనం హ్యాంగ్ చేయొచ్చు. సో, వాటికైతే ఇలా కలర్స్ ఏసామండి. చిన్న లావు క్రేయాన్స్ ఉంటాయి చూడండి. కొంచెం ఆయిల్ పేస్టల్స్ అని ఉంటాయి. సో, వాటితో అయితే మనకి కలర్ ఏయడం ఈజీ అయిపోతది. చిన్న పిల్లలున్న అందరి ఇళ్లలో క్రేయాన్స్, స్కెచెస్ అనేవి కామన్‌గా ఉంటాయి గదండీ! సో, వాటితోటే మేము వేసాము. మీకు ఇంకా ఈజీగా అవ్వాలంటే మార్కర్‌తో అయినా ఎయొచ్చు. బ్లాక్ మార్కర్‌తో అయినా, బ్రౌన్ మార్కర్‌తో అయినా. అండ్ ఈ పేపర్ పెట్టి ఎయడం వల్ల ఏంటంటే మనకి కిందంతా మెస్సీగా కాకుండా ఉంటది. లేదంటే కిందంతా కలర్ అంటుకుపోయి అంత నీట్‌గా అనిపించదు మనం అటాచ్ చేసినప్పుడు. సో, మనం పేపర్ పెట్టి ఎయడం వల్ల ఆ ఎక్స్‌ట్రాస్ అంతా మనకి ఆ పేపర్ మీద ఉండిపోతది. అండ్ మనకి ఎంతవరకైతే కలర్ కావాలో సో, మనకు అంతవరకే కలర్ వచ్చేస్తది. కలర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి మీకే అర్థమవుతది. ఒకసారి అలాగా, ఒకసారి ఇలాగ వేసి చూడండి. మీకే వేరియేషన్ అర్థమవుతది. ఇలా చేయడం ఎక్స్‌ట్రా పనే గానీ, కానీ మనం ఇలా చేయడం వల్ల కొంచెం నీట్‌గా ఉంటది. చూడండి అది ఆ లావు క్రేయాన్ ఉంది చూసారా? ఆ లావు క్రేయాన్‌తో ఏస్తే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది మనకి. చూడండి అంత లోపల ఎలా అంటుకోకుండా నీట్‌గా వచ్చింది. తర్వాత మనకి అటు బ్యాక్ సైడ్ గమ్ పెట్టేసి మనం ఇలా అటాచ్ చేయాలి. అటాచ్ చేసేటప్పుడు కూడా మీరు అంటించేటప్పుడు ఒక లైన్‌లో అటాచ్ చేయండి. హారిజాంటల్‌గా ఒక లైన్‌లో అటాచ్ చేసుకుంటా రండి. ఫస్ట్ మిడిల్‌లో ఒక 4 అంటించండి. తర్వాత దానిపైన ఒక 3 పడతాయి. తర్వాత 2 అలాగా. అలా మీరు ఒక లైన్‌లో అంటిస్తే చూడ్డానికి గూడా నీట్‌గా ఉంటది. గ్యాప్స్ లేకుండా అంటించండి. గ్యాప్స్ ఉంటే మళ్ళీ అంత నీట్‌గా అనిపించదు. మాకైతే 3 చార్ట్స్ పట్టినియండి. అన్ ఎనక అంటించడానికి అండ్ ఆ 4 కప్స్ అన్నీ చేయడానికైతే 3 చార్ట్స్, 2 రూ. 10 గమ్ బాటిల్స్ అయితే పట్టినియి. సో